మనము సెలబ్రేట్ ఎంత మంచిగా చేసుకున్నామంటే చాలా సంఘమంతా కూడా మనం తెలుసుకుని ఈ విజయవాడలో మన పేటంతా కూడా చిన్నపిల్లలు పెద్దలు మనందరము కూడా మరి వీధికి తిరిగి ప్రతి వీధిలో నిలిచి ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థనలు ఈ పేట కొరకు చేసాము. చిన్న పిల్లలు కూడా వచ్చారు. తర్వాత మనం కూడా వెళ్ళాము. పాటలు పాడుకుంటూ ఆ యొక్క మధ్య 4 రోడ్లు 3 రోడ్లు కలిసిన చోట కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించి సువార్తకి ఇది ఒక మంచి అవకాశంగా మనం తీసుకుని పోయిన సంవత్సరము మట్ల ఆదివారం ఎంతగానో జరుపుకోవడానికి ప్రభు సహాయం చేశారు. దేవుని స్తోత్రం. తిరిగి ఈ సంవత్సరము మనం ఈ ఆదివారం మట్ల ఆదివారం వచ్చాము. మరి ఈ యొక్క సంవత్సరం కూడా మనం తిరుగుటకు లేకపోతే ఈ స్వార్థకు వెళ్ళడానికి అది సహకారం లేదు. అందరూ కూడా దాని గురించినటువంటి కొంత స్పందన కానీ ఆలోచన కానీ ఎవరి పనుల మీద వాళ్ళు అంటాం. మరి ఇక్కడ ప్రాంతాలని ఆలోచన చేశారు కానీ మాట్లాడేవారు మనం అందరం కూడుకోవాలి కాబట్టి అనేటువంటి ఆలోచన అనేది ఎవరిలో కూడా లేదు. అందుని బట్టి నేను ఈ కార్యక్రమం విషయంలో కొంచెం ముందుకు రాలేదు. ఆ తర్వాత దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఇయర్కి మనందరూ కూడా చెప్పండి సిద్ధపడాలి. కనుక దేవుని సన్నిధిలో సంఘం సిద్ధపడే కార్యక్రమాలైనా జరుగుతాయి కనుక మనం ఒక అడుగు ముందుగా ఉండాలా. దేవుని సన్నిధిలో ముందుగా ఆలోచన అనేది చేయాలి. కనుక ఏదేమైనా దేవుని చిత్తము. మరి మరొక సమయంలో మరి స్వార్థ కొరకు వెళ్తాం. ఈరోజు ఇక ప్రత్యేకమైన ఆదివారం ఏంటంటే ఏ సండే చెప్పండి? లాంగ్ సండే కదా. ప్రత్యేకమైనటువంటి ఈ దినమును బట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మట్ల ఆదివారం, తర్వాత రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే, మళ్ళా 2 రోజుల తర్వాత ఈస్టర్ పండుగ దినం వచ్చేసింది. వరుసన ఈ వారం తర్వాత 3 వారాలు కంటిన్యూ ఒక ప్రత్యేకమైనటువంటి రోజులుగా మరి ఆ దినములు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేక దినాలు. మరి గుడ్ ఫ్రైడే రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మనకు ఉండింది. 3వ తారీఖు వచ్చింది. రేపు గుడ్ ఫ్రైడే 3వ తారీఖు ఆరాధన. సిలువలో యేసు ప్రభు పలికినటువంటి 7 మాటలు ధ్యానం చేస్తూ ఆ మాటలని మన చర్చిలో మరి సామర్థ్యం కలిగిన వారు, చెప్పగలిగిన వారు వివరణ మరి ఇస్తానికి మరి బిడ్డలు కొంతమంది నేను తెలియపరుస్తాను. వారు సిద్ధపడాలని తెలియజేస్తూ గుడ్ ఫ్రైడే రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మరి వివరించి దేవుడు ఇచ్చిన భాగ్యం, ఆ వాక్యం చెప్పటం ఆ భాగ్యంగా ఇచ్చి ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా సిలువలో యేసై పలికిన 7 మాటలు ధ్యానిస్తూ ఒక్కొక్క మాట దాని యొక్క అర్థము, దాని భావము, దాని ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి వివరించడానికి మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. కనుక ఈ వాక్యం అనంతరము మరి మీకు మాటలు ఎవరెవరు చెబుతారనే మాటలు మీకు ఇస్తాను. ఈ సమయంలో ఈ మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకతను ఒక కొద్ది మాటలు మీ జ్ఞాపకానికి తీసుకుని వస్తాను. దేవుని వాక్యాలు ఒక మాట చదవండి. మార్కు సువార్త, మార్పు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము. బైబిల్ అందరం కలిసి చదువుతున్నాం. 11వ అధ్యాయము 7 నుండి 9 వరకు అందరం కలిసి చదువుతాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 7 నుండి చదువుతాం. అందరం కలిసి ప్రారంభిద్దామా? తీశారు బైబిల్? తీసినట్లయితే ప్రారంభిద్దామా? వారు గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుని అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచారు. కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచారు. మరియు ముందు వెళ్ళుచుంటున్న వారును
వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుడు. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడి మాటలు మన హృదయంలో మరి వినికిడిలో నెరవేర్చి ఈ వాక్యాన్ని జీవపు రొట్టెని మనందరికి పంచిపెట్టును గాక. ఇలా ఈ సమయంలో నేను కొన్ని మాటలు మీకు త్వరగా తెలియజేస్తాను. ఈ సందర్భంతో కూడా మనకు తెలుసు, బేతియా బెత్బాగి అనేటువంటి ప్రాంతము దేవుడు యెరూషలేములోనికి జయోత్సాహముతో మరి యెరూషలేములోనికి చాలా సార్లు వచ్చాడు, కానీ ఈసారి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో యేసు ప్రభు ఎక్కడ ప్రవేశిస్తున్నాడు? యెరూషలేములకు జయోత్సాహముతో ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు ఆ యొక్క బెత్బాగి బేతని అనే ప్రాంతాల్లో నిలిచి ప్రవేశానికి ముందు శిష్యులతో అన్నాడు, ఇదిగో శిష్యులారా, మీరు ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి, ఆ గ్రామానికి వెళ్ళి, అక్కడ ఒక వాకిట గాడిద కట్టబడి ఉన్నది, గాడిదను గాడిద పిల్ల ఏమైనది కట్టబడి ఉన్నది కనుక వాటిని విప్పుకొని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాడు. చెప్పేటప్పుడు అన్నాడు, మీరు ఎవరైనా ఈ గాడిద ఏంటి విప్పుతున్నారు? మీరెవరు? ఎందుకు విప్పుతున్నారు ఏంటి అని ఎవరైనా అడిగితే ప్రభు వారితో చెప్పాడు, ఇది ప్రభువునకు కావాలి అని చెప్పండి. ఎవరు మిమ్మల్ని ఏమనకుండా ప్రభువునకు కావాలని చెబితే అది మీకు ఇప్పి పంపుతారు అని శిష్యులకు చెప్పారు. దేవునికి స్తోత్ర. అయితే వెళ్ళిపోయి ప్రభువునకు కావాలి, మరి ప్రభువు గారు వెంటనే ఎందుకు ఇప్పారంటే, బైబిల్ పండితులు వేరే గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుకి ఆ ఊర్లో ఆ ప్రాంతంలో స్నేహితులు ఉన్నారట. యేసు ప్రభుకి ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారంట. ప్రభుకి అనగానే ఇక వెనక ముందు మారు మాట్లాడకుండా, నోరు తెరవకుండా ఇది ప్రభువునికి కావాలి, ప్రభు పంపించాడు మమ్మల్ంటే ఇక నోరు తెరవలేదు, ప్రభువుకి ఆ గాడిదలు ఇచ్చేశారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కూడా ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది, కానీ ఇది సమయం కాదు, అది వివరించుకునే సమయం కాదు. అయితే యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత యేసు ప్రభు మనం ఇప్పుడు చదువుకుని 7వ వచనంలో ఆ గాడిద యేసు ప్రభు దగ్గర ఇప్పుడు తీసుకుని వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, వారు ఆ గాడిద పిల్లని యేసునకు తోడుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండును. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరుచిరి. కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను కూడా పరిచిరి. జైలు వెడుకున్నాము. అయితే పిల్లరా, నేను ఒక ప్రశ్న వేస్తాను, జవాబు కూడా మీరు చెబుతారు. యేసు ప్రభువుని ఆ గాడిద మీద ఎక్కాడు, ఇది ప్రవచనం మనందరికీ తెలుసు. ఎందుకు యేసు ప్రభు గాడిద ఎక్కాడు? గాడిద మీద ఎందుకు ఎక్కాడు? గాడిద మీద ఎందుకు రావాలి అని మనం చూసినట్లయితే, గుర్రం మీద రావచ్చు, లేకపోతే ఒంటెల మీద కూడా ఆ దినాల్లో ప్రయాణం ఉన్నది. ఆ దినాల్లో ఒంటెల మీద, గుర్రాల మీద, ఇంకా దేని మీద ప్రయాణం చేసేవాళ్ళు? ఏనుగుల మీద కూడా రాజులు మరి ఎత్తుకుని ప్రయాణాలు చేస్తుంటారు. కానీ గుర్రం మీద రాలేదు, తర్వాత ఒంటెల మీద రాలేదు, తర్వాత ఏనుగు మీద కూడా ప్రయాణం చేయడానికి. కానీ యేసయ్య ఎందుకు గాడిదనే కోరుకుని గాడిద మీద వచ్చాడంటే, ఇది జకరియా చెప్పిన ప్రవచనము నెరవేరాలా. దేవునికి స్తోత్రం. ఇది ప్రవచనం నెరవేర్పు. జకరియా గ్రంథం 9:9 చదివినట్లయితే, యేసుక్రీస్తుకు పూర్వము కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము జకరియా ఒక ప్రవచనాన్ని చెప్పాడు. యేసుక్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనంలో ఏమన్నదంటే, సియోను కుమారి సియోను నివాసులారా, మీరు బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండుడి. మీ రాజు నీతిమంతుడు, రక్షణ గలవాడు, దీనుడనై ఇదిగో గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ప్రవచనం, ఇది జకరియా ప్రవచనం. జకరియా
9:9 అన్నాడు, సియోను వాసులారా బహుగా మీరు సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉత్సాహించండి, హల్లెలూయా, సంతోషించండి, ఉత్సాహించండి, ఆనందించండి అని చెప్పి, ఇదిగో నీ రోజు, నీ రోజు. ఎవరో తెలుసా? ఆయన నీ రాజు, మన రాజు. ఎలా వస్తున్నాడు? నీ దగ్గరకు వస్తున్నాడు. రాజు ఎందుకు వస్తున్నాడంటే రక్షణ తీసుకుని వస్తున్నాడు, సాత్వికుడై వస్తున్నాడు. ఇంకో మాట ఏమన్నాడు? నీతిపరుడై వస్తున్నాడు. అంటే ఈ లోకములో నశించిపోతున్న మనందరిని రక్షించడానికి, రక్షణ ఇవ్వటానికి యేసు ప్రభు రాజుగా, ప్రభువుగా ఈ లోకములోనికి నిన్ను రక్షించడానికి, తన రాజ్య వారసులుగా చేయడానికి, నీతి లేని మనకు నీతిపరుడుగా నీతిని ఇవ్వటానికి పరలోకమున్న దేవుడే తండ్రిని, సింహాసనాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టి దీనుడుగా, రిక్తుడుగా, సాత్వికుడుగా, పశువుల పాకలు నిజంగా అందరికి ఎక్కడైనా జన్మిస్తే ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి మంచి ఫెసిలిటీస్, మంచి సౌకర్యాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు నిజంగా పశువుల పాక ఆయన పరుండినటువంటి ప్లేస్ గా, పశువులుండే ప్లేస్. అయితే సత్రాల్లో ఎవరికైనా ప్లేస్ ఉంటుందండి. ఎలాంటి దిక్కులేని అందరికి ఏడవడానికి ప్లేస్. సత్రములో స్థలము లేనందున ఆయన తుదకు ఏడ పరుడు పెట్టారు? పశువులు. అంటే పశువుల పాకలో పుట్టాడనే మాట బైబిల్ ఎక్కడ రాలేదు, కానీ పుట్టిన ప్లేస్ మరుగుపరిచి పశువుల తొట్టెలో పరుండబెట్టెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. పశువుల తొట్టెలో పరుండే పరిస్థితి ఆయనకు వచ్చింది. కారణం ఏంటంటే ఆయన పేదవాడు కాదు, ఆయన దరిద్రుడు కాదు. దేవుని వాక్యంలో కొరింథీ పత్రికలు అంటాడు 9:7 చదవలేదు. అక్కడ ఉన్నది ఏమన్నదంటే ఆయన ధనవంతుడయుడియు తన మన దరిద్రుడుగా మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైపోయాడు? దరిద్రుడుగా, రిక్తుడుగా, దాసుడుగా, మన కొరకు సాత్వికుడుగా, రిక్తుడుగా చేసుకుని రాజరికాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచి పరలోక దేవుడే దిగి మనల్ని రక్షించడానికి దేవుడుగా వచ్చాడు. కాబట్టి బాధల్లో, కష్టంలో ఉన్నటువంటి, వ్యాధుల్లో ఉన్నటువంటి నిరీక్షణ లేని వారులారా, సియోను నివాసులారా, యెరూషలేము కుమార్తెలారా బహుగా సంతోషించి ఆనందించండి. నీ రాజు ఎలా వస్తాడంటే నీ దగ్గరికి గాడిదను భారవాహకం మీద నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు వస్తున్నప్పుడు జనాలు ఏం చేశారట? ఆ కేకలు విన్నారు. ఏమన్నారు? ఆ మాట మనందరూ తెలుసు కదా. మనందరూ అంటే ఏమన్నారు చెప్పండి? దావీదు కుమారునికే జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక. ఇంకో మాట ఏమన్నారు? హోసన్న. ఏమన్నారమ్మా? ఇంకో మాట ఏంటంటే చదువుతాను. దేవుడి రాజ్యాన్ని తండ్రి దావీదు రాజ్యం హోసన్న. ఏమన్నారు చెప్పండి? హోసన్న అనేటువంటి మాటకు హిబ్రూ అనేటువంటి ఆ హిబ్రూ భాషలో దాని అర్థం ఏంటంటే రక్షించు. హోసన్న అంటే జయము. దాని మీనింగ్ రాశాడు హిబ్రూ పదంలో. దాని అర్థం అంటాడు ఇప్పుడే, స్టిల్, రైట్ నౌ, ఇప్పుడే రక్షించు. హోసన్న అంటే పదాలు కట్ట ఇప్పుడే రక్షించు అని దాని అర్థం అంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడే రక్షించయ్యా, ఇప్పుడే రావద్దు, ఇప్పుడే నాకు విడుదల, ఇప్పుడే, ఇప్పుడే, స్టిల్, హోసన్న, హోసన్న అని వారు దేవుని కనపరుస్తూ ఉన్నారు. అయితే ఒక్కొక్క మాట ప్రశ్న మీకు వేస్తాను. అయితే యేసు ప్రభు గాడి తీసుకొచ్చారు. గాడిద గురించి చాలా విషయాలు మనకు తెలుసు. అయితే గాడిద మీద ఎందుకు బట్టలు పంచారు? గాడిద నడుస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద కూడా ఆ బారుకు కొడుకుని ఎందుకు బట్టలు పంచారు? ఆ ఒక్క మాట చెప్పండి. మీరు త్వరగా ఆలోచన చేసి త్వరగా చెప్పాలి. ఎందుకని? అదే ప్రవచనం నెరవేరింది, తీసుకొచ్చారు అయితేనండి అని. గాడిద వస్తున్నప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు గాడిద మీద ఎందుకు బట్టలు పంచారు? గాడిద వస్తున్నప్పుడు ఎందుకు బట్టలు పంచారు? ఏమా? దేవునికి ఘనత. కరెక్ట్ కాదు. బట్టలు ఎందుకు పంచారు? రైట్. ప్రభువును అసలైనటువంటి మీనింగ్ ఏంటంటే యేసు ప్రభును రాజుగా జయోత్సాహంతో రాజు ప్రవేశము, ఆయన రాజుగా అక్కడ అభిషేకించి ప్రకటన చేయడానికి దేవుడు తీసుకొచ్చాడు. పూర్వ దినాల్లో, పాత నిబంధన కాలంలో రాజులను పట్టాభిషేకం చేసి అభిషేకించేటప్పుడు రాజును అభిషేకించి ఇతను రాజు, దావీదుకు ప్రతిగా సొలొమోను రాజు, కింగ్. ఎవరు? ఇక్కడ నుండి ఇశ్రాయేలు రాజు ఎవరంటే సొలొమోను అని పట్టాభిషేకం చేసి
దావీదు గాడిద, గుర్రం కాదు, రాజులు అభిషేకించి ఊరంతా యెరూషలేమంతా కూడా గాడిద మీద ఎక్కించి తర్వాత అతని బట్టలు పరిచేవాళ్ళు, ఏది వస్త్రాలు పరిచి వాటి మీద నడిపించేవారు. రాజు అని దేవోత్సవం చేయటము పాత నిబంధన. అది ఇజ్రాయెల్ యొక్క యూదుల యొక్క ఆ యొక్క పద్ధతుల్లో ఉన్నది. ఆ మాటలు చదవండి. ఎందుకు వస్త్రాలు పరిచారు దేవుని వాక్యంలో ఉన్నది. తీయని బైబిల్ ఉన్న వారందరూ కూడా పాత నిబంధన గ్రంథంలో ఇలాగ రాజుల 2వ గ్రంథము త్వరగా తీయండి, మనం వెళ్ళిపోతాం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం త్వరగా తీయాలి. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. దావీదు తనయ హోసన్నా, యోధుల రాజా యేసన్నా, హోసన్నా యేసన్నా, హోసన్నా హోసన్నా, దావీదు తనయ హోసన్నా, యోధుల రాజా యేసన్నా. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పండి, 12 చదవండి. కాబట్టి వారు అదంతయు వట్టిది జరిగిన దానిని మాకు తెలియజేయనని అట్లంటుండే. అయితే నేను ఇశ్రాయేలుల మీద పట్టాభిషేకము చేస్తున్నాను, యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పాను. ఇప్పుడు 13 అంతటా వారు అతి వేగముగా తమ వస్త్రములను పెట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకాము దించి యెహూ రాజు అయ్యున్నాడని చాటించింది. ఏంటని చదవటండి, అందరూ కలిసి గట్టిగా చదవండి. 13 వచ్చిన గట్టిగా చదవండి కూతురుతో సహా. అంతటా వారు అతి వేగముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాగా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించింది. హల్లెలూయా. ఇప్పుడు కింగ్ ఎవరు, రాజు ఎవరు? ఇంకెవరండి? యేసయ్యే. ఇక్కడ చదివిన రాజు ఎవరు? యెహూ అనేటువంటి వ్యక్తికి పట్టాభిషేకం చేయించి యెహూ అనేటువంటి రాజుని ప్రకటించాడు. ఇక నుండి రాజు ఎవరంటే యెహూ. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజుగా గాడి మీద తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తున్నారంటే మెట్ల మీద వస్త్రములను పట్టుకుని సాటిస్తూ ఏం చేస్తారు, వేగంగా తమ వస్త్రాలు పట్టుకుని వచ్చి పరిచి మరి ప్రకటన చేశారు, ఈయన రాజు రాజు రాజు. దేవునికి స్తోత్రం. ఇది ఒక పద్ధతి. రాజుగా చాటించడం, ప్రకటన చేయడం, డిక్లేర్ చేయడం అనేది ఏంటంటే వస్త్రాలు పరిచి రాజుగా ఇతను రాజు అని పబ్లిక్ గా చూడటం. అది అదేంటి, వస్త్రాలు గాడిద మీద ముందు ఎందుకు పరిచారంటే ఇది పద్ధతి. రెండోది గాడిదను కూడా ఎక్కిస్తారు. రాజు గాడిదను ఎక్కించి ఊరేగిస్తారు. ఈ మాట కూడా మీకు జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళ్తాం. చూడండి, ఇదే రాజుల 2వ గ్రంథం 1వ గ్రంథము 1వ అధ్యాయము త్వరగా తీసేసేయండి, లేట్ చేయకుండా. రాజుల 1వ గ్రంథము 1వ అధ్యాయము 30 తీసారమ్మా. 7 లేకపోతే 37 చదువుకున్నాం. యెహోవా నా ఏలిన వాడును రాజునగు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా ఉండి నా ఏలిన వాడుకు రాజుకు దావీదు యొక్క రాజ్యం కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక. కాబట్టి యాజకుడైనటువంటి సోదోకును, తర్వాత ప్రవక్త నాతానును, యెహోయాదా కుమారుడైన బెనయాను, కేరేతీయులను, పెలేతీయులను రాజైన దావీదు కంచర గాడిద మీద సొలొమోను ఎక్కించి గిబ్యోనునకు తీసుకుని రాక. 39 అందరూ చదవండి. యాజకుడైన సొదోకును గుడారములో నుండి తైలపు కొమ్ము తెచ్చి
సొలొమోనుకు పట్టాభిషేకము చేసింది. అప్పుడు వారు బాగా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసి, మరియు జనులందరూ అతనిని వెంబడించి బెల్లన త్రోవలు ఊరుచు వాటి సునాదము చేత నేల పట్టునగునట్లుగా అత్యధికముగా సంతోషించిరి. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమైందని అనుకుంటున్నాను నేను, అవునా కదా? ఎందుకు యేసు ప్రభువుని గాడిద ఎక్కాడంటే, గాడిద ఎక్కడానికి గల కారణము, బట్టలు పరవడానికి గల కారణము మీ అందరికి నేను క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను, అవునా కదా? వచ్చిందా లేదా? నెంబర్ 1, గాడిదని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, గాడిద గురించిన ప్రవచనము నెరవేర్చడానికి గాడిదను దేవుడు ఎక్కించాడు. రెండవది, గాడిద అనే దాన్ని దేవుడు ఎందుకు ఎక్కాడంటే, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో రాజులను గాడిదల మీద ఎక్కించి, యెరూషలేములో సొలొమోను ఏం చేశారు? దావీదు యొక్క కంచర గాడిద మీద ఎక్కించి, ఈ దావీదుకు ప్రతిగా ఇప్పుడు ఎవరు రాజు? సొలొమోను రాజు. రాజ్యం అంతటి నిలబడి చేస్తున్నాడు. రాజు చిరంజీవి అగును దాకని ఎలాగ కేకలు వేశారో తెలుసా? ఎలా పెద్దగంటే నేల ప్రద్దలు. అది ఆ మాట ఎంత బాగుంది, నేల ప్రద్దలగినట్లుగా అయిందంట. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభువు గాడిద మీద వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా, చంటి పిల్లలు పెద్దలందరూ కూడా దావీదు కుమారుడికి జయము, యూదుల రాజుకి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడును కాకని కేకలు వేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలించి ఏంటి కేకలు, ఏంటి అరుపులు, ఏంటంటే యేసు ప్రభు అన్నారు, వీళ్ళు నోరు మూస్తే, ఈ పిల్లలు నోరు మూస్తే, ఈ ప్రజలు నోరు మూస్తే ఈ రాళ్ళు కేకలు పెడతాయి. చంటి పిల్లల ఎక్కయు స్థుతుల మేలైన దేవుడు దుర్గాన్ని స్థాపించాడని వారితో చెప్పాడు. పెద్దగా వారు కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా చెప్పాడు. కాబట్టి ఈ ప్రవచనాలు నెరవేర్చడానికి దేవుడు రాజుగా అభిషేకించబడినప్పుడు, యేసుక్రీస్తు రాజు అని డిక్లేర్ చేయడానికి, అది ప్రకటించడానికి యేసు ప్రభు కూడా జీవోత్సాహంతో గాడిద మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. చెప్పండి దేవునికి హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అమ్మా. బట్టలు పరవటం మొదలు చేసినట్టు రాజుల్ని నిజంగా ఒక సీఎం గారు ఒక ప్రాంతానికి వస్తున్నాడంటే దాని కార్పెట్స్ ఇప్పుడు ఏంటంటే గ్రీన్ రెండు కార్పెట్ పరిచి వారిని కింద నడవనిస్తారా? ఏమా ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు ఆ యొక్క ఏర్పాట్లు కానీ, ఆ ఆర్పాటం కానీ, ఆ యొక్క శుభ్రపరిచే విధానము, జన సమూహాల మధ్య వారి కేకలు వేస్తూ ఆర్భటిస్తూ వారు దేవుని వారందరూ కూడా అధికారిని ఎంత గౌరవిస్తారో, ఎంత గణపరుస్తారో మనందరం కూడా తెలుసుకుని ఉన్నాము, గమనించాం. అలాగే రాజులకు రాజు మన ప్రభు, ప్రభువులకు ప్రభు మన ప్రభు. ఈ లోక రాజ్యం కాదు, పరలోక రాజ్య పౌరులుగా మనం చేయటానికి ఆయన రాజ్యము నీతి కలిగిన రాజ్యము, పరలోక రాజ్యము, గొప్ప రాజ్యము. ఆయన రాజుగా వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఆహ్వానం ఎంత ఘనంగా ఉన్నదంటే, ఒకటి కేకలు పెడుతూ ఆహ్వానించారు. రెండవ ఒక ఆహ్వానము వారు పట్టులు పరిచి, అంటే వారిని ఏం చేసుకున్నారంటే తగ్గించి సన్మానించాడు. మూడవది ఆయన్ని నడవనీయలేదు. ఏం చేయలేదు చెప్పండి? నడవనీయలేదు. ఇది వరకు పూర్వ దినాల రాజుల్ని ఎలా తీసుకొచ్చేవాడు తెలుసా? ఎలా తీసుకొచ్చేవాడు? సొలొమోను పల్లకి అనురాగ అది ఆ పాట. సొలొమోను పల్లకి అనురాగ లకి అంటే పల్లకిలో వారిని భుజాల మీద రాజుల్ని మోసుకుని వచ్చేటువంటి ఆ రీజన్, ఆ పద్ధతి, ఆ క్రమంలో ఈ విధానం అంతా కూడా నడుస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఇంకొక మాట నేను చదువుతాను. ఇప్పుడు ఇది మనకి రాజు వచ్చిన విధానం, గాడిద మీద వచ్చాడు. తర్వాత రాజు వచ్చిన ప్రవచనాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. రాజు వచ్చినప్పుడు వస్త్రాలు పరిచయం. అది రైట్. ఇప్పుడు కేకలు పెడుతూ ఆమె ఇంకొక మాట చెప్పి నేను ఇది కంక్లూజన్కి వచ్చేసేస్తాను. యేసు ప్రభు వచ్చేటప్పుడంట చాలా మంది మార్కు సువార్తలు చదివేమే కొమ్మలు నరుక్కొచ్చారంట. ఆ మాట ఒకటి నేను వివరించి రోజు ముగించేస్తాను ఒక 10 minutes లో. కొమ్మలు నరుక్కొచ్చారంటే ఏ కొమ్మలు చూడండి, ఆ మాటలు అది ఒకటి చూడాలి మీరు. కొమ్మలను నరుక్కుని తీసుకుని వచ్చారంట. మార్కు సువార్త 8వ అధ్యాయం చదివిన మనము 11, 7, 8లో ఉన్నారనుకుంటా. ఆ మాట మీరు చదవండి.
కొందరు తాము పొలంలో నరికిన అది కొమ్మలను పరిచిరి. మరియు ఆ, ముద్దువేలు చుండిన వారును ఆ. వెనక వచ్చుండిన వారును ఆ. చేయము. ఆ. ప్రభువు పేరట వచ్చేవాడు ఆ. రక్షింపబడును గాక. చాలా ఇంకో మాట ఎక్కడుందంటే లూకాసు వార్తలో ఉండింది, అంజూరపు చెట్టు క్షమించండి, యోహాను సువార్తలో ఉండింది. ఆ మాట చదవండి. ఏ కొమ్మలతో ఆయన్ని తీసుకొచ్చారంటే ఆ మాట చదివి సహాయం చేయండి. 16 యోహాను సువార్త 16:3. ఈ మాట నేను లోకాగా రాయలేదు, ఏ మాట రాయలేదు, కానీ ఇక్కడ ఆ కొమ్మలను దేంతో ప్రభుని తీసుకుని వచ్చారు. ప్రభు ఎన్ని వచ్చినమ్మా? 16:3 చదవండి. తెలుసుకోలేదు కనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలము. లేకపోతే 12 చదవమ్మా. 12వ అధ్యాయము 12-13 చదువు. 12-13 చదువయ్యా. ఖర్జూరపు మట్టలను లేదు 12 చదవండి. 12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి చేయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాకని కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సీయోను కుమారి భయపడకు, ఇదిగో ఈ రోజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద ఎక్కి కూర్చుంటున్నాం. చాలు సార్. ఇప్పుడు ఏ కొమ్మలతో ఆయన ఏం చేశారు చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా. అంజూరపు మట్టలు, ఈత మట్టలు, అంజూరపు మట్టలు, కొబ్బరి మట్టలు. తర్వాత వీటన్నిటిని బైబిల్ పండితులు బైబిల్లో ఏమని రాశారంటే ప్లామ్, అంతేగా, ప్లామ్ అనేటువంటి ట్రీ, చెట్టు కొమ్మలు అన్నాడు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేసింది ఏంటంటే ఏమట్లాంటాం అవి ఖర్జూరపు మట్టలు. దీనికి చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది. మళ్ళా పడండి, కొంచెం ముందు చదువుకోండి, కొంచెం ఇట్లా ఇలా అంటారు. మీరు కొంచెం ముందు చదువుకోండి అన్న పిల్లలు ప్రయత్నాలు. కొంచెం ముందు చదువుకోండి, కొంచెం ముందు చదువుకోండి. నీతిమంతులమై మోవవేయుదుమా, నీతిమంతులమై మోవవేయుదుమా, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే.
కాబట్టి ఖర్జూరపు మంటలు చేత పుచ్చుకుని ప్రభుని చెప్పారు. ఎందుకు ఖర్జూరపు మంటలు మాత్రమే దేవుని సన్నిధిలో తీసుకుని వచ్చారంటే ఇది ఉత్సాహంతో పండుగ చేయడానికి దేవుడు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అన్నది. పస్కా పండుగ జరుగుతుంది. ఎక్కడ? యెరూషలేములో జరుగుతున్నప్పుడు లక్షల మంది ఆ పస్కా పండుగకు వచ్చారట. దేవునికి స్తోత్రం. ఆ లక్షల మంది పస్కా పండుగలు వచ్చినప్పుడు ఆ జనసమూహాల మధ్య యేసుక్రీస్తు గాడిద తీసుకుని, గాడిద మీద ఆ యొక్క మంటలు, ఖర్జూరపు మంటలు తీసుకుని దావీదు కుమారుడు ఇశ్రాయేలుకు రాజు జయము 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 జయమని వారు కేకలు వేస్తూ అరుస్తున్నప్పుడు యేసు ప్రభు లోపల అయితే ఖర్జూరపు మంటలతో పండగ చేయాలని దేవుని వాక్యములో ఉన్నది. ఖర్జూరపు మంటలతో ఏం చేయాలి చెప్పండి? పండగ. లేవికాండం త్వరగా ఒక మాట చదవండి. లేవికాండంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞది, దేవుడు చెప్పిన మాటది. ఇది తరతరాలకి ఇలాగ జరగాలి. ఒక జనరేషన్ కాదు, అప్పుడే కాదు, తరతరాలకి జరగాలని లేవికాండంలో ప్రభు చాలా స్పష్టంగా వ్రాయించాడు. లేవికాండం 23వ అధ్యాయము అందరూ తీయండి. లేవికాండం 23వ అధ్యాయము 43-46 దాకా మనం చదువుకోగలము. 40లో ఉన్నది ఒక మాట, లేకపోతే 40 నుండి మనం చదివితే యేసు ప్రభు దేవుడు యెహోవా దేవుడు చెప్పిన మాటలు మనం చదవగలం. 40 అందరు తీయండి అమ్మా, 40 అందరు తీయండి. లేవికాండము 23-40 చదువుదాం. అందరు గట్టి చదవండి. బైబిల్ తీసుకున్న వారందరూ అందరూ చదవాలి. అందరూ. మొదటి దినమున మీరు తప్ప పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల నుండి నిరవధి చెట్లను పట్టుకొని 7 దినములు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించవలెను. చూసారా? ఈ కొమ్మలను పట్టుకుని పండుగ దేవుడు చెప్పాడు. 7 దినములు మీరు తప్ప చెట్లను, ఈత చెట్లను, కొంచెం చెట్లు కొమ్మలను, కాలులకు నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించవలెను. 41 కూడా. అట్లు మీరు ఏటా 7 దినములు యెహోవాకు పండగ ఆచరించవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7 నెలలలో దానిని 7వ నెలలో దానిని ఆచరించవాలి. 42 నేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారి పర్ణశాలలో నివసింపచేసినది మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసించవలను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది దేవుడు చెప్పినటువంటి మాట అండి. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. 7 రోజులు గుడారాల పండుగ చేసేవాడు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగ ఎలా చేసేవారంటే దేవుడి సన్నిధిలోనంట ఉత్సాహంతో చేసేవాడు, సంతోషంతో చేసేవాడు, జయోత్సాహంతో చేసేవాడు. ఎందుకు 7 రోజులు ఆ ఈత మట్టలు, మరి ఆ గొంజి చెట్లు, దబ్బ చెట్లు, ఆ తర్వాత కాలువలు ఉన్నటువంటి నిరవంజి చెట్లు కొమ్మలను నరికిని తీసుకుని వచ్చి ఆ పందిర్ల కింద ఉన్నారంటే ఒకప్పుడు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి అరణ్యములో దేవుడు పోషించిన విధానాన్ని రాబోయే తరం తెలుసుకున్నట్లు, దేవుని కార్యాలు వారు తెలుసుకుని ఎరుగునట్లుగా ఈ పండుగ 7 రోజులు ప్రతి ఏటా జరపాలని యూదులకు దేవుని ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన తరతరాలు, ఉత్తర జనరేషన్ తరతరాలకి ఇది జరగాల అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం కూడా ప్రతి సంవత్సరము వీధుల్లో మన యొక్క భారతదేశం అన్ని దేశంలో ఉన్నవారు ప్లాంట్స్ అండి అనగానే మట్టలు తీసుకుని, మట్టలు కొన్ని పుష్పాలు కదా, చక్కని పువ్వులు తీసుకుని అందంగా అలంకరించుకుని ఆ పుష్పాలు తీసుకుని పిల్లలు పెద్దలు అందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ తెల్లని వస్త్రాలు, రకరకాలైన వస్త్రాలు, చక్కని ఫ్లవర్స్ తో దావీదు కుమారుడికి జయము, యూదుల రాజుకి జయము, రాబోతున్న రాజుకి జయము, హోసన్నా హోసన్నా అని కేకలు పెడుతూ వీధులన్నీ తిరుగుతూ ఉంటే అన్యులైన వారు కన్నులు విద్యాలు ఏంటా ఇది? ఈ మట్టలేంటి? ఈ కేకలేంటి?
అసలు ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటంటే పక్కన ఎవరు ఇద్దరు ముగ్గురు గుసగుసలాడుకుంటే ఏమీ లేదు, యేసుక్రీస్తు ప్రభు పక్కన వాళ్ళే చెప్పుకుంటారు, అన్ని రోజులు ఏం చేస్తారు చెప్పుకుంటారు. ఆయన రేపు గుడ్ ఫ్రైడే వస్తున్నారా, యేసుప్రభు చనిపోయాడు, ఎందుకు చెప్పి అక్కడే ఉంది సువార్త. వాళ్ళందరూ తెలుసుకుని గ్రహించినట్లుగా ఇది ఖచ్చితంగా తరతరాలకి జరగాలని దేవుడు ఆనాడే చెప్పాడు కనుక అప్పుడు అలా చేసేది. అయితే ప్రత్యేకంగా ఇవన్నీ ఒకే జాతికి సంబంధించినవి. అయితే ప్రత్యేకించి ఖర్జూరం ఆ మట్టలో ఉన్న ఖర్జూరపు చెట్లు ఉన్న ప్రత్యేకతల 7 విషయాలు దాని యొక్క ప్రత్యేకతలు. ఖర్జూరపు చెట్లకు 7 ప్రత్యేకతలు. ఖర్జూరపు చెట్టు అనేది ఖర్జూరపు మట్టలు ఎప్పుడు ఉపయోగిస్తారంటే జయోత్సాహానికి ఉన్నప్పుడు, జీవితానికి సాదృశ్యమైనప్పుడు ఖర్జూరపు మట్టలు యేసు ప్రభు జయోత్సాహంతో వచ్చాడు గనుక, విజయశీలుడు గనుక. బైబిల్ యోహాను పత్రిక ఉంది, నేను లోకమును జయించి ఉన్నాడు గనుక మీరు కూడా లోకములో మీకు శ్రమ అయినా కానీ మీరు ధైర్యము తెచ్చుకోండి, నేను జయించి ఉన్నాను. ఆయన జయశీలుడు, ఎందుకో జయోత్సాహంతో మమ్మల్ని ఊరేగించు దేవుడికి స్తోత్రం అని పౌలు అంటాడు. హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటి దేనికి సాదృశ్యం ఉన్నదంటే ఖర్జూరము చెట్టు. దేనికమ్మా ఖర్జూరం అంట? జయమునకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఖర్జూరపు మంటలు దేనికి సాదృశ్యం అంటే జయ జీవితానికి, విక్టరీకి, విజయానికి సాదృశ్యం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 మనం చూస్తే బైబిల్లో ఈ ఖర్జూరపు మట్ట అనేది సౌందర్యానికి సాదృశ్యముగా ఉన్నది. ఏంటంటే చెప్పండి, న్యాయాధిపతుల గ్రంథం మీరు చదువుకుంటే 1వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఆ మాట రాయబడింది. ఖర్జూరపు మట్టలు దేనికంటమా? సౌందర్యము అని ప్రత్యేకంగా రాయి. అంటే ఖర్జూరపు చెట్టు చాలా సౌందర్యంగా కూడా, అందంగా కూడా అలంకరించి ఉండింది. మనం కూడా సౌందర్యంగా ఉండాలి. ఏ సౌందర్యము? బైబిల్లో ఉన్నది సౌందర్యము, అందము, మోసకరము. సౌందర్యము అంటే ఏ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనం అంతరంగములో సౌందర్యముగా ఉండాలా. హల్లెలూయా. అది సౌందర్యం కలిగింది. ఆ యొక్క కొమ్మ కూడా మన సాదృశ్యంగా ఉన్నది. ఆ కొమ్మ జయాన్ని పొందుతున్నట్లు సాదృశ్యము. ఆ కొమ్మ ఆత్మీయ సౌందర్యానికి సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. 3వ కారణం చెబుతాను త్వరగా. ఆ ఖర్జూరపు మట్ట ఒకటేమో త్వరగా చెప్పండి. నెంబర్ 1 దేని సాదృశ్యం అండి? జయ జీవితమునకు జయము కలిగి ఉండటానికి, జయోత్సాహానికి. నెంబర్ 2 సౌందర్యముగా ఉంటుంది. వివరించే సమయం లేదు. నెంబర్ 3 అదంట వంకర్లో, టెంకర్లో, పక్కలో ఇటు చూడ తెల్లగా స్ట్రైట్ గా ఎదిగిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పరమగీతములు 7:7 చదవండి, త్వరగా చదవండి. పరమగీతములు 7:7 దాని గురించి చాలా చక్కగా పరమగీతంలో సొలొమోను ఆ యొక్క చెట్టుల గురించి చాలా చక్కగా రాశాడు. పరమగీతముల గ్రంథము 7:7 ఆ మాట చదివితే అద్భుతం కొట్టింది. ఇది నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవా, తిన్నని దానవా చెప్తే చదవండి. ఒక్క మాట అదే అది ప్రసంగి పరమగీతములు 7 చూస్తున్నాం చూడమన్నా. పేజీ నెంబర్ చెప్పండి. 567 చదువుతున్నారు. ఒక్కొక్కసారి చదువు బ్రదరు. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు, నీ పుష్పములు గెలల వలె ఉన్నవి. చాలు. అంటే ఈ సోలుమితి ఈయన పోలుస్తున్నాడు. ఎవరు? సోలుమితిని, సంఘాన్ని ఎలాగున్నది. ఇదిగో సంఘము సోలుమితిని గురించి చెబుతూ అన్నాడు. నీవు తాళ వృక్షం అంటే ఇదే ఖర్జూర వృక్షము లాగను తిన్నని దానవు. తర్వాత ఇక్కడ ఉన్నది నీ పుష్పములు గెలల వలె ఉన్నవి. నిజంగా చూడండి, మీరు ఈత చెట్లు, ఖర్జూరం చెట్లు, ఆ చెట్లు మనందరం చాలా సార్లు చూస్తుంటాం. ఇప్పుడు మీకు కనపడవు కానీ విలేజ్ లోకి వస్తే ఒంటి ఆ చెట్టు గెలలు ఎటువంటి అమ్మా చాలా చక్కగా వేలాడుతూ తిన్నగా ఎదిగేటువంటి ఖర్జూరం. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే
వంకర త్రోవల కాదు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్, యథార్థత, నీతిమంతుల మార్గము ఎలాగొని యథార్థంగా సరళంగా ఉంటుంది. సరళ మార్గమే కానీ వంకర త్రోవల ఈ మార్గములో. అందుకని బాప్తిస్మ యోహాను అన్నాడు, మెట్టలు మార్గము సరళం చేయడానికి వచ్చాడు. పల్లమంతా కూడా పోడ్చబడి మెట్టలంతా కూడా సదును చేయబడి బాప్తిస్మ యోహాను చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా దీని గురించి చెప్పాలంటే వంకర త్రోవలు పాప మార్గం అంటాడు. సామెతలు చూడండి, ఒక మాట చదివితే ఈ మాట కొంచెం వివరణ అర్థమైపోయింది. ఒక మాట చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథంలో ఉన్నది 2:15 ఈ మాట మనం చూడగలం. పాప మార్గం వంకర త్రోవ అని చెప్పుకుంటూ వచ్చేసాడు. అది కూడా చదివి కాబట్టి అయిపోయింది. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి. అది వారు నడుచుకునే త్రోవలు వంకరవి. వారు కుటిల వర్తనలు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీలను చాలు ఏది చూసుకుంటూ వంకర త్రోవలు పాప మార్గంలోనికి సాదృశ్యం మనకి చాలా వాక్యాలు ఉండి వంకర త్రోవ గురించి. కాబట్టి ఈ యొక్క వృక్షము ఈ యొక్క మనకు ఏం తెలియపరుస్తుందంటే తిన్నగా, యథార్థంగా, స్ట్రైట్ గా సరళ మార్గంలో మనం ఉండాలా. మన మార్గం అది అని ఈ యొక్క చెట్టు కొమ్మ మనకి తెలియపరుస్తూ ఉన్నది. ఏం చెప్పుకున్నా చెప్పేసి నెంబర్ 1 జయ జీవితానికి సాదృశ్యం అంతే కదండి. నెంబర్ 2 సౌందర్యం, ఇది ఆత్మీయ సౌందర్యం మనము కలిగి. నెంబర్ 3 తిరిగి చెప్పేసేనా చెప్పలేదు. 3వ చెబుతుంది ఏం చెప్పాడు చెప్పండి. 3వది ఏంది? తిన్నగా కమలావృక్షం అంటే 4వ మాట కూడా మనం ధ్యానం చేసుకుంటే ఇది నీతికి సాదృశ్యంగా ఉన్నది. ఇదేది సాదృశ్యంగా ఉందమ్మా? నీతి. అందుకనే 92వ కీర్తనలో 92వ కీర్తన 12వ వచనం చాలా స్పష్టంగా ఈ యొక్క కొమ్మను గురించి, ఈ యొక్క ఖర్జూరపు వృక్షాల గురించి చాలా స్పష్టంగా అందరు తిని బ్రదర్ అందరు తినండి. 92వ కీర్తన చక్కగా చదివేసి 92:12 ఎంత వివరంగా చెబుతారో చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవవేయుదురు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె వేయుదురు. దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. చాలు అన్న. ఇప్పుడు కాబట్టి దేనికి సాదృశ్యం ఉన్నదంటే నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె అంటే దేనికి అంటే నీతికి. నీతి అని మత్తకి వృక్షములని పేరున్నది. యెషయా గ్రంథం కూడా మీరు చదువుకుంటే 61:3 ఉన్నది. 61:3 కూడా నీతిని గురించిన మాటలు, ఈ వృక్షాన్ని గురించిన మాటలు 61:3 చదువుకోండి, అక్కడ చక్కగా రాయబడి. కాబట్టి ఇది 4వది మనకు దేనికి సాదృశ్యం ఉన్నదంటే నీతి. అందుకనే దావీదు కుమారుడు యేసు ప్రభు గాడి మీద వచ్చేటప్పుడు జకరియా ప్రవచనం 9:9 అంటాడు, అతడు నీతి పరుడును సాత్వికుడును రక్షణ గలవాడై నీ యొద్దకు. ఇప్పుడు దేనికి సోదరు? నీతి. దేవుడు నీతి లేనటువంటి మనకి నీతిమంతులుగా చేయడానికి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇదేనా చెప్పండి? 4 కదా. 5వ మాట కూడా నేను మీకు చెప్పేస్తాను. ఇది ఆశీర్వాదానికి కూడా సాదృశ్యముగా ఉన్నది. 5వది ఏంటి చెప్పండి అమ్మా? ఆశీర్వాదం. నిజమే. మరి ఒక చెట్టు మొవ్వ వేసిందంటే, పుష్పించిందంటే దేనికి సాదృశ్యము? చెట్టు పండిందంటే ఆశీర్వాదం అండి. మనం కూడా గర్భం ధరించామంటే, లేదా మనం ఏదన్నా మరి మంచిగా డెవలప్ అవుతున్నా ఎదుగుతున్నామంటే, పుష్పిస్తున్నామంటే దేనికి సాదృశ్యం అది? ఇది ఆశీర్వాదకరంగా ఉండింది. అందుకనే దేవుని వాక్యం ఉన్నది, దేవుడు ఎప్పుడు నీతి నిన్ను, నీ నీతే నేను ఆశీర్వాదాలు తీసుకొచ్చింది. ఒక్క మాట చదివి ముందుకు వెళ్తాను. యోగ గ్రంథం 7వ అధ్యాయంలో మాట ఉంది, మన నీతి మనకు ఆశీర్వాదాలు, మన ఇంటికి మన కుటుంబాలకి డెవలప్మెంట్ కి ఆశీర్వాదం అంట. ఆ మాట చదవండి. ఈ వృక్షము ఆశీర్వాదాలు గుర్తు. యోగ గ్రంథం తీయండి, 7వ వచనం, 8వ అధ్యాయము 6వ వచనం. త్వరగా చదవండి. యోగ గ్రంథం 8. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి, అదిగో నీ నీతికి తగినట్లుగా
నీ నివాస స్థలమును వదిల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండింది, తుదకు మహా పెరుగుద్ది. హల్లెలూయా చెప్పండి అమ్మ, హల్లెలూయా. అంటే నీతి అనేది మనకేం తీసుకొచ్చిందంటే, ఆశీర్వాదం ఎప్పుడు తీసుకొచ్చిందంటే, నీ నీతికి తగినట్లుగా నీ నివాసము, నీ ఇల్లు, నీవు, నీ పరిస్థితుల్లో మార్పు వచ్చి మొదట కొద్దిగా ఉండింది. తినని మార్గం దేవుని మార్గం నీతికి వచ్చినప్పుడు మహా అభివృద్ధి. కొంచెం ఉన్న నీవు ఎంత అభివృద్ధిలోనికి వెళ్తావో, ఎంత ఉన్నతమైన ఆశీర్వాదాలు వెళ్తాయి. కాబట్టి ఈ వృక్షము నీతికి సాదృశ్యము, రెండోది ఆశీర్వాదాన్ని కూడా. ఇప్పుడు ఏది చెప్తున్నాను చెప్పండి, చెప్పండి. ఇంక రెండే వండి ముగించేస్తాను. నెంబర్ 1 జయ జీవితం, నెంబర్ 2 సౌందర్యం, నెంబర్ 3 సరళం తిన్నదైంది, నెంబర్ 4 నీతి, నెంబర్ 5 ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది, నెంబర్ 6 ఇది దేవుని ఆలయంలో ఉంచబడింది. ఈ చెట్టు కొమ్మలని దేవుని ఆలయంలో చెక్కించారు. ఎహెజ్కేలు గ్రంథం చదవండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. త్వరగా ఎహెజ్కేలు గ్రంథాన్ని మనం చదువుకుంటే ఇలాగ రాయబడి ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథం 40:16. ఎహెజ్కేలు గ్రంథము 40:16లో ఇలాగ రాయబడి ఉన్నది. మనం తెలుసుకోవాలని మీకు వివరంగా చెబుతున్నాను, గుర్తు పెట్టుకోండి. పిల్లడా 40:16 చదవండి. అక్కడ కావలి కావాలి గదులకు చదువు చదివేసి. కావలి గదులకును దీపములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును పక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకు కిటికీలుండెను. ప్రతి స్తంభము మీద ఖర్జూరపు చెట్టు, ఇదిగో ప్రతి స్తంభం మీద ఖర్జూరపు చెట్లు రూపింపబడెను. హల్లెలూయా. ప్రతి స్తంభం, ఆ సొలొమోను దేవాలయం, దేవుని ఆలయం అది, సొలొమోను దేవాలయం మీద ప్రతి స్తంభం మీద ఏ కొమ్మలు దేవుని యొక్క స్తంభం మీద ఉన్నాయంటే ఖర్జూరపు చెట్ల రూపాన్ని చెక్కించాడు. సొలొమోనుకి దేవుడు, ఆత్మదేవుడు ఇచ్చి దేవాలయంలో ఖర్జూరపు చెట్లను ఏం చేశాడంటే దాని రూపును చెక్కించాడు స్తంభాల మీద. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండమ్మా, హల్లెలూయా. చివరి మాటకు వచ్చేసాం. అంటే ఇప్పుడు ఈ యొక్క ఖర్జూరపు చెట్టు కొమ్మే కాదు కానీ దాని రూపాన్ని ఎక్కడ పెట్టించాడు దేవుడు? దేవాలయం స్తంభాల మీద రూపులు, ప్రతి స్తంభం అన్నాడు ఖర్జూరపు ఆ యొక్క మంట యొక్క రూపం పెట్టించాడు దేవాలయం. నిత్యము జ్ఞానం. ఇది లాస్ట్ వన్. ఇది దీర్ఘకాలము ఉండిందంట. మన యెరూషలేములో మరి ఆంటీ వెళ్ళొచ్చి రాసేశారు. కొంతమంది చెప్పాడు ఆ గెత్సెమనే తోట దగ్గర, కలవరి కొండ దగ్గర ఈ ఖర్జూరపు చెట్లు ఎక్కువ ఉంటాయి. ఎరుకు అనేది కూడా ఖర్జూరపు చెట్లతో నింపబడినటువంటి ప్రదేశం అంట. ఆ యొక్క చెట్ల గురించి గైడ్ వివరిస్తాడు. 2000 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం చెట్టు అని వాళ్ళు గైడ్, అక్కడ గైడ్ తీసే వివరిస్తాడు. అందుకని వృక్షాయుసు మీకు ఇచ్చాను అంటాడు. అంటే మానవ ఆయుష్ 72 సంవత్సరాలు, కానీ చెట్లు ఆయుష్ 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాల చెట్లు కూడా దేవుడు అన్నాడు వృక్షాయుష్ నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ చెట్టుకి దీర్ఘాయువు ఇచ్చేసాడు. మధ్యలో ఉండదని ఎక్కువ కాలం బ్రతికే చెట్టుగా అందుకుని ఆ చెట్టుకంత ఆ జీవాన్ని ఇచ్చాడు. అందుకని 92:15 చదువుకుంటే ఆ యొక్క చెట్టుకు ఉన్నటువంటి ఆ ప్రభావం, నీతి కలిగిన వ్యక్తులు, ఆ ఖర్జూరపు మొక్కలు నీతిమంతులు అంట. వాళ్ళ ఆయుష్ కూడా ఎలా ఉంటుందంటే భూమి మీద దాన్ని చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాట కూడా చదివేసేస్తే ప్రభు సన్నిధిలో ఈ వివరణ అయిపోయింది. ఎలా ఉంటే చెప్పండి. ఆ యొక్క చెట్టుల గురించి 92:15 కూడా చదివేసేయండి ప్రియులారా. వారు ముసలితనమందు అదిగో ఇంకా చిగురు పెట్టుతుందరు, సారం కలిగి పచ్చగా ఉందరు. హల్లెలూయా. ఏం చేస్తారంటే ముసలితనంలో ఏం చేస్తారు? చిగురు పచ్చగా ఉంటారు. జనాలు అసూయ పడతారు. ఏందమ్మా, ఏందయ్యా ఇప్పుడు
పెళ్లి కొడుకు లాగుండావే, పెళ్లి కూతురు లాగుండావే అంటారు కొంతసార్లు కదా. ముసలితనంలో కూడా కొంత రూపు చక్కదనం ఒక ఆ యొక్క దేవుని ఆత్మ, దేవుని నీతి కల్లా కూడా చాలా చక్కగా ఉంటారంట. ఆ ఖర్జూర వృక్షాలు అంటే నీతి మంతులు, ఖర్జూర వృక్షాలు మూవేటివే కాదు, వాళ్ళు ముసలితనంలో కూడా చిగురు పెట్టి పచ్చగా చాలా దీర్ఘాయుష్కు సాదృశ్యము. హల్లెలూయా. 7 మాటలు వచ్చేసినాయి. మన జీవితంలో కూడా మనము ఈ మట్ట మనకు సాదృశ్యంగా ఉన్నది. ఎవరికి? నీకు నాకు. మనం అంటే మనం ఏంటంటే మనం ఎన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు వచ్చాడు, వస్తున్నప్పుడు జయచాహంతో వస్తున్నప్పుడు జయమని మట్టలు తీసుకొచ్చి ఈ మట్టలను పూజించుకుని మన సంవత్సరం దాగొచ్చుకుని పెట్టుకుని మట్టలను పూజ చేయటం కాదు. కానీ ఈ మట్ట యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు కూడా ఈ యొక్క ఖర్జూరం వృక్షం ఎలాంటి ఆ మట్టలో ఆ యొక్క కొమ్మలో ఉన్నదో నీలో కూడా ఆ గుణ లక్షణాలు ఉన్నప్పుడు దాని ద్వారా దేవునికి ఆనందము, సంతోషము. హల్లెలూయా. ఖర్జూరం పంట వలె మన జీవితం ఉండాలి. 7 లక్షణాలు మనము కలిగి ఉండాలి ప్రియులారా. రాజుల రాజు, ప్రభుల ప్రభు యేసయ్య జయోత్సాహంతో ఆ యెరూషలేములోకి వచ్చినప్పుడు నీవు నేను కూడా మన హృదయ రాజు అయినటువంటి యేసయ్యని వాళ్ళేమో అక్కడికి ఆహ్వానిస్తే మనం ఎక్కడికి ఆహ్వానించుకోవాలా? హృదయంలోనికి ఆహ్వానించుకుని మన బట్టలు, వస్త్రాలు ఏంటంటే దీన మనసులోని వస్త్రం మన హృదయంలో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు బట్టలు వేసారు, మన హృదయంలో వేసాయి రావాలంటే దీన మనసు, తగ్గింపు, రక్షణ అనే వస్త్రము, పెళ్లి వస్త్రము మనం వేసుకుని ఆ రాజుని హృదయంలోనికి ఆహ్వానించి అప్పుడు మనం దేవుని స్తుతించటం, దేవుని కనపరిస్తే రాజుల రాజు మన హృదయం అనేటువంటి ఆ యొక్క దేవాలయంలో అతుకడే. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం అని వెళ్దవా? అక్కడ ఆలయంలోనికి ప్రభు బాహాటంగా శరీరం వచ్చాడు. కానీ ఇప్పుడు ఆత్మీయ ఆలయం ఏంటంటే మన హృదయమే. రాజుని ఆహ్వానించు. ఎలాగా ఆహ్వానించాలి? దీన మనసుని వస్త్రాలు బరువు. గాడిద ఎక్కించుకొచ్చింది. ఈ గాడిద ఎవరు కాదు, నువ్వు నేను గాడిదలమే. హల్లెలూయా. మన గాడిదల్లోనికి ప్రభు రావాలా? ఈ గాడిద మోసుకెళ్లి యెరూషలేమంతా కూడా మనం కూడా యేసు ప్రభుని మోసుకుని వెళ్ళి అనేక ప్రాంతాలు, పేట అన్ని ప్రాంతాలు స్వార్థ ప్రకటించి అనేక మందిని ప్రభావితం చేసి ఇజ్రాయెల్ దేవుని రాజ్యాన్ని కట్టే వారిగా మనం వంతుము కాక. హల్లెలూయా. కాబట్టి ఆనాటి దేవాలయంలోకి వచ్చేటప్పుడు, ఇశ్రాయేల్ దేవాలయంలోకి వచ్చేటప్పుడు అలా వచ్చాడు. అసలు రావాల్సిన దేవాలయంలోకి మన హృదయం అనే దేవాలయంలో ఉంటారంటే వాళ్ళు అలాగైతే పట్ల మనం కూడా దేవుని మనసు వస్త్రము ధరించాలి. ఆ యొక్క చెట్టు లక్షణాలు, ఖర్జూర లక్షణాలు 7 విషయాలు మనం ధ్యానం చేస్తాం. త్వరగా చెప్పండి, గుర్తుంది లేదు పరీక్ష. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 తిన్నగా ఉండి, నెంబర్ 4 నీతి కలది, నెంబర్ 5 ఆశీర్వాదం, నెంబర్ 6 దేవాలయంలో కూడా ప్రతి స్తంభం మీద దాని రూపు ఉండాలి, దాని పిక్చర్ ఉండాలి. నెంబర్ 7 యవనకాలం కూడా గతించిపోయింది, బాల్యం గతించిపోయింది. అంటే దీర్ఘాయువు, చిగురు పెడతాను, వేస్తాను. ఇది ఆశీర్వాదానికి కూడా. అందుకనే ఈ భూమి మీదే కాదంట, పరలోకంలో కూడా అది ఖర్జూరపు చెట్టు ఉందంట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంతోనే కాదు, ఒక మాట చదివితే ముగిచ్చేస్తా. ఆ ఒక్క వాక్యం పరలోకంలో కూడా ఎలా ఉంది? ఖర్జూరం కదమా, ఖర్జూరపు చెట్టు. ఆ ఒక్క వాక్యం చూడండి, ముగించుకున్నాం. ప్రకటన గ్రంథము బైబిల్ ఉన్న వాళ్ళందరూ 7వ అధ్యాయం 9 ఆ ఒక్క మాట చదివితే ఇది భూమి మీదే కాదు, పరలోకంలో కూడా ఉందంట ఆ చెట్టు కొమ్మలు. ప్రకటన 7:9 చదవండి దేవుని యొక్క వాక్యంలో అండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడు కనబడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనం మీద గొర్రె పిల్ల యొద్దకు నిలబడి సింహాసనశీలుడైన ఆ దేవుని గొర్రె పిల్లను మన రక్షకుడైన రక్షణకర్త అయిన రక్షణకర్తకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావాలు అనేవాడు దేవుని కనపరుస్తూ ఎలుగెత్తి చెబుతా ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి చాలు. హల్లెలూయా.
పరలోకం అది ఖర్జూరపు చెట్టు ఎక్కడే కాదు, పరలోకంలో కూడా అమ్మా. ఎంత ప్రభు నాకు ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ చదువుకుంటా ప్రకటన రాగలము. పరలోకంలో కూడా దేవుడు ఆ ఖర్జూరపు మంట కంపడానికి తెచ్చాడు కనుక ఆ ఖర్జూరపు మంటల వలె మనము కూడా ఈ భూమి మీదే కాదు పరలోకంలో కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని మహింపచేలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనం నడిపించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేగల తండ్రి, దయల ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజునైనా నీవు ఇచ్చిన మాటలు, వాక్య విధానాన్ని బట్టి వందనాలు. ఈ మట్లాది వారం రోజునైనా మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం ప్రభువా. మొదటగా ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను మాత్రమే ఎందుకు ఎక్కాడనగా, అయ్యా ఆ యొక్క జకరియా ప్రవచనం నెరవేర్చు నిమిత్తము గాడిదను ఎక్కాడని, అయ్యా గాడిదనెక్కి ఆ యొక్క ఉన్నప్పుడు బట్టలు ఎందుకు పరిచారనగా, పాత నిబంధన గ్రంథములో ఆ యొక్క రాజులను ప్రభువా వస్త్రాలను పరిచి గాడిద మీద రాజుగా ప్రకటించడానికి యెహోను అలాగే సొలొమోను ఆ రాజును అలాగే గాడిద మీద పంపిన విధానాన్ని మేము పాత నిబంధనలో ఉన్నదాన్ని రాజులలో అభిషేకించాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదుల రాజు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా జయించామతో వచ్చినప్పుడు ప్రభువా ఆయనను కూడా ఊరేగించుకుంటూ యోసనాజయమనుచు ఆయన రాజుగా ప్రకటించడానికి గాడిదనెక్కి గాడిద పిల్ల మీద ప్రభువా ఖర్జూరపు మంట